హాయ్ హలో వెల్కమ్ టు ఆకాశేఖ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం వెళ్తున్నాం అహోబిలం. అండ్ మీరు అహోబిలంకి రావాలంటే కర్నూలు లేదా నంద్యాల సిటీకి వచ్చి అండ్ అక్కడ నుంచి డైరెక్ట్గా లేదా ఆలగడ్డకి లేదంటే ఆలగడ్డ నుంచి అహోబిలంకి బస్సెస్ ఉంటాయి. అండ్ అది ఒక షార్ట్ వీడియో అనమాట అహోబిలం. మనం అహోబిలంలో పార్కింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది కింద. ఇక్కడ నుంచి ఒక అరౌండ్ 50 దగ్గర దగ్గర స్టెప్స్ ఉంటాయి. అండ్ మనం స్టెప్స్ ఎక్కుంటే వెళ్తే పైన ఎగువ అహోబిలం గుడి ఉంటుంది. అండ్ అక్కడ ఇంకా కింద ఒక పెద్ద గుడి ఉంటుంది దిగువ అహోబిలం. ఎగువ అహోబిలం అనేది చిన్నగా ఉంటుంది కొండపైన. అండ్ వచ్చేసి ఎగువ అహోబిలం. అండ్ ఇటు వచ్చేసి మనకు కనపడేది మెయిన్ టెంపుల్, ఒక ఎంట్రన్స్ అండ్ చుట్టుపక్కల కొండలలో ఉంటుంది. అండ్ మెయిన్ ఎంట్రన్స్ కాకుండా మేము వెళ్ళినప్పుడు కొంచెం సైడ్ నుంచి రమ్మన్నాను, సైడ్ ఎంట్రన్స్లోంచి బ్యాక్ సైడ్ ఆ వ్యూ కూడా చూపిస్తాను. ఇది యాక్చువల్గా మెయిన్ ఎంట్రన్స్, ఇలా కాకుండా సైడ్కి రమ్మన్నారు. అండ్ బ్యాక్ సైడ్ వ్యూ నుంచి వచ్చే ఎంట్రన్స్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి ధ్వజస్తంభం. ఆయనకి లోపల లక్ష్మీనరసింహ స్వామి అంటారు. అది నేను వీడియో పెట్టాను. ఇక్కడ పూజించే విగ్రహాలని షూట్ చేయకూడదు, ఫోటోషూట్. బ్యాక్ డోర్కి వెళ్ళే దారిలోనే మనకు ఒక వాటర్ ఫాల్ అనేది ఉంది. అది కొంచెం పైనుంచి వస్తుంది. వాటర్ ఉండడం వల్ల మనకి చూడొచ్చు, అది సమ్మర్ అయితే మ్యాక్సిమం ఎండిపోతుంది. అండ్ ఇక్కడ మనకి ఎగువ అహోబిలంలో నవనారక్షేత్రాలు అనేవి ఉంటాయి. లైక్ మాలలో లక్ష్మీ నరసింహస్వామి, వరాహస్వామి, జ్వాల నరసింహస్వామి, అలాగనే ఉగ్రస్తంభం కూడా ఉంటుంది. మేము మ్యాక్సిమం వెళ్ళలేదు, ఎందుకంటే మాతో పాటు చిన్నపిల్లలు ఉండడం వల్ల కాలేదు. మేము వరాహస్వామి అండ్ నెక్స్ట్ మాలలో లక్ష్మీ నరసింహస్వామి 2 టెంపుల్స్ చూసాము. అండ్ చూడండి, లిటరల్లీ ఇది ఒక నల్లమల్ల ఫారెస్ట్లో ఉంటుంది. ఇక్కడ ఎలా ఉంటారో మామూలు జనాలు. ఇక్కడ ఇది మాల లక్ష్మణస్వామి. ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ వెళ్తే భక్త ప్రహ్లాదుడి బడికి రూట్ ఉంటుంది. ఇది మేము వచ్చిన దారిలోనే బ్యాక్ వెళ్ళిపోతున్నాము. అండ్ ఆ 9 టెంపుల్స్ గురించి నీట్గా ఇన్ఫర్మేషన్ ఇక్కడ గుడి ఎంట్రన్స్లోనే పెట్టారు. అండ్ నెక్స్ట్ మనము దిగువ అహోబిలం పైనుంచి కిందికి రావాలి ఒక రోడ్లో. అండ్ ఈ వ్యూ ఏదైతే ఉందో ఇది మనకి రవితేజ గారి మూవీ శంభో శివశంభోలో ఒక సీన్లో ఉంటుంది. ఏదైతే తన ఫ్రెండ్ని తీసుకెళ్లే సీన్ మ్యారేజ్కి, అండ్ ఇక్కడ షూట్ చేశారంట. అండ్ దిగువ అహోబిలం అనేది చాలా పెద్దగా కన్స్ట్రక్ట్ అయి ఉంటుంది కంపేర్ టు ఎగువ అహోబిలం. అండ్ ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి కూడా కొంచెం పెద్దగానే ఉంటారు పైనతో పోల్చుకుంటే. ఇది ధ్వజస్తంభం మొత్తం ఏకశిల రాయి. లోపల గుడి ప్రాంగణం కూడా పెద్దది. మేము కరెక్ట్గా వెళ్ళే టైంకి ఇంకా క్లోజ్లోనే ఉంది, ఓపెన్ చేయలేదు. ఈవినింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం. అండ్ చుట్టూ గుర్రపు నిల్చునే ప్లేసెస్ లైక్ హార్స్ స్టాండింగ్ ప్లేసెస్ కూడా మొత్తం నీట్గా ఉంది. అన్ని చూడొచ్చు మీరు, మొత్తం స్తంభాలతో మండపాలు చుట్టూ. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్కి 2 పక్కల ఒక సైడ్ బల్లి అనేది ఉంది, ఇంకో సైడ్ లైక్ తొండ లేదా ఉసరవల్లి లాంటిది ఉంది. భక్తులు దాన్ని ఎగిరెగిరి పట్టుకుంటున్నారు. అండ్ లోపల మనకి కనపడే 2 బిల్డింగ్స్ కనపడుతున్నాయి. ఒక లక్ష్మీనరసింహస్వామి, నెక్స్ట్ అమ్మవారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ గోదాదేవి టెంపుల్ కూడా ఉంది. లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఆకాశేఖ యూట్యూబ్ ఛానల్.